ever tried, ever failed. No matter. Try again. Fail again. Fail better. హలో ఆయన తమ్ముళ్ళు everybody. Assalamualaikum. Guys, yesterday today we are going to do back. In this back, I have many types of variations, but I will do 4 or 5 types of variations. In that, we are going to do first pull-ups. Pull-ups వచ్చి ఒక 100 trips repetition కొట్టాలా with the 5 sets. I will do 20 pull-ups in each set, and next we are going to do another variation. Like that, I am going to do a back workout. So this is how I am today. గాయ్స్, ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నాం కాబట్టి సో నేను ఇప్పుడు వచ్చి పుల్అప్స్ వచ్చి నార్మల్గా వచ్చి నాకు ఇలాగే అలవాటు అయిపోయింది గాయ్స్. నేను వచ్చి నార్మల్గా వచ్చి నేను ఏ వర్కౌట్ అయినా స్టార్ట్ చేయని ప్రతి వర్కౌట్ చేసే ముందు వచ్చి బాగా స్ట్రెచ్ చేసేసుకొని దాని తర్వాత వచ్చి పుల్అప్స్ పుషప్స్ నాకు ఎంత కుదిరితే అంత చేసుకొని కొంచెం బాడీని పంప్ చేసుకొని జిమ్ లోపలికి ఎంటర్ అయ్యి నా నెక్స్ట్ వర్కౌట్ నాది ఏదైనా ఉంటే అది నేను స్టార్ట్ చేస్తాను గైస్. నాకైతే ఇలాగే నాకు అలవాటు పడిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు డూ పుల్అప్స్ వచ్చి నేను బ్యాక్ రోజు అయితే ఖచ్చితంగా 100 పుల్అప్స్ చేసే లోపలికి ఎంటర్ అవుతాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి 10 వచ్చిన ఒక్క సెట్కి నేను వచ్చి 10 sets, ఐ మీన్ 10 reps వచ్చిన ఒక సెట్కి 10 sets కొడతా. అదే నాకు 20 reps వచ్చినాయి అనుకో 5 sets కొడతా. డిపెండ్స్ ఆన్ మై బాడీ. ఒక్కొక్కసారి గ్యాప్ వచ్చి 2 to 3 minutes తీసుకుంటా. ఎందుకంటే కొంచెం రిప్స్ అనేవి ఎక్కువ రావాలని దానికోసం నేను వచ్చి 2 to 3 minutes గ్యాప్ తీసుకుంటా. సో అందుకని వచ్చి ఈరోజు తొందరగా జిమ్కి వెళ్ళాము ఒక 5K 5-10 గట్టా. సో దాని తర్వాత వచ్చి మనం వచ్చి ఇప్పుడు పుల్అప్స్ స్టార్ట్ చేస్తున్నాం. పుషప్స్ వచ్చి కొంచెం ఊరికే కొట్టినాయి అట్ట. దాని తర్వాత వచ్చి పుల్అప్స్ చూడండి. పుల్అప్ ఫార్మేషన్ బాగా చూసుకోండి. ఎందుకంటే పుల్అప్స్ వచ్చి మెయిన్ వచ్చి ఇట్స్ విల్ బి గివ్ యూ మోర్ అట్రాక్టివ్ బ్యాక్ వెన్ యూ డూ పుల్అప్ పర్ఫెక్ట్లీ. వీ షేప్ అనేది దానిలోనే పడుతుంది, థిక్నెస్ అనేది పుల్అప్స్లోనే వస్తుంది గాయస్. సో డూ పుల్అప్స్ విత్ స్లో 2 seconds హోల్డ్ చేసి మళ్ళీ కిందకి రండి. దిస్ ఈస్ ది బెస్ట్ పుల్అప్స్ ఫర్ ది బ్యాక్. ఓకే, ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ కేబుల్ రోస్ గైస్. కేబుల్ రోస్ ఇది వచ్చి నేను 3 sets 12 reps చేసుకుంటా గైస్. స్లో మోషన్తో చేయండి. నాకు అనుకూలంగా లేదు కాబట్టి నా ఫ్రెండ్స్ లెగ్ వచ్చి ఆడ గ్రిప్ కోసం పెట్టుకొని నేను చేసుకుంటాను గైస్. విత్ స్లో మోషన్తో చేసుకోండి, ఓకేనా. ఆఫ్టర్ ది కేబుల్ రోస్ వీఆర్ గోయింగ్ టు డూ 1 arm dumbbell row గైస్. ఇవి వచ్చి ఎలా చేయాలంటే ఈ ఫార్మేషన్లో చేస్తే మీ ల్యాట్స్కి అనేది యాక్టివ్ అవుతాయి గైస్. సో డూ విత్ స్లో అండ్ ఐ విల్ డూ దిస్ 3 sets and 12 repetitions. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ డెడ్ లిఫ్ట్ వచ్చి మీరు దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే చేయండి గాయస్. దిస్ ఈస్ ఎ వెరీ రిస్కీ. మీరు వచ్చి చేసే ముందు మీ బ్యాక్ పోస్చర్, ఎందుకంటే దీనిలో వచ్చి మీరు ఎక్కువ హెవీ వెయిట్ ఎత్తేసినారనుకోండి మీ స్పైన్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ పొజిషన్, మీ ఫార్మేషన్ అండ్ డూ విత్ లోయర్ వెయిట్స్, అంటే లో వెయిట్తో స్టార్ట్ చేయండి. మీ ఫార్మేషన్, మీ గ్రిప్, మీ మొత్తం స్ట్రెంత్ అంతా బాగుంటే యూ కెన్ గో విత్ హై వెయిట్. ఓకే గాయస్, నేను కూడా ఆఫ్టర్ 2 months తర్వాత కొడుతున్నా కాబట్టి నేను కూడా వచ్చి లో వెయిట్తోనే స్టార్ట్ చేసినాను. ఎందుకంటే మీరు ఎక్కువ వెయిట్ వేసుకొని చేసినారనుకోండి బ్యాక్ ఇంజురీ అయితే మళ్ళీ వచ్చి ఫ్యూచర్ మొత్తం కష్టపడాలి. ఐ మీన్ ఎక్కువ బరువు ఎత్తినా కూడా బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. సో డెడ్ లిఫ్ట్ చేసేవాళ్ళు దయచేసి ఏమంటే మీరు వచ్చి చేయండి విత్ వచ్చి పొజిషన్ అనేది నీట్గా చూసుకోండి. ఒకవేళ బ్యాక్ రోల్ అయింది అనుకోండి, అంటే తక్కువ వెయిట్లో ఏమనిపించదు గాయస్, ఎక్కువ వెయిట్ ఎత్తే కొట్టి వచ్చి పెయిన్ అనేది వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్. ఓకే గాయస్, ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ బార్బెల్ రోస్ గైస్. బార్బెల్ రోస్ వచ్చి 3 sets 12 reps చేస్తున్నాము. నాది వీడియో మిస్ అయింది కాబట్టి ఈ వీడియోలో చూడండి. మీరు వచ్చి టీ-బార్ కూడా చేయొచ్చు. నేను టీ-బార్ చేయలేదు టైం అవ్వడం వల్ల. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ మై బ్యాక్ వర్కౌట్. బాయ్. Brother, you don't need her. In fact, you don't need anyone.